అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా చింతకాయలతో పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ పప్పుచారు చాలా కమ్మగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ సీజన్లో వచ్చే చింతకాయలతో మంచి రుచిగా పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పును తీసుకుని నీళ్లు పోసి 1-2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి 30 నిమిషాల పాటు ఈ కందిపప్పుని నానబెట్టుకోవాలి. మనం ఇలా నానబెట్టడం వలన ఈ కందిపప్పు త్వరగా మెత్తగా ఉడుకుతుంది. మన దగ్గర టైం లేదంటే వెంటనే అయినా ఉడికించుకోవచ్చు. ఇలా 30 నిమిషాలు అవ్వేసరికి ఈ కందిపప్పు కూడా బాగా నానుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3-4 విసిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోగా మరొక పక్కన ఒక గిన్నెలోకి చింతకాయలని తీసుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రాముల వరకు చింతకాయలని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతకాయల్లో నీళ్లు పోసి ఈ చింతకాయల పైన కొంచెం రఫ్ చేసుకుంటూ బాగా కడిగి తీసుకోవాలి. ఇలా చింతకాయల పైన ఉన్న డస్ట్ అంతా కూడా బాగా కడిగాక ఇప్పుడు చింతకాయలు ములిగేంత వరకు మళ్ళీ నీళ్ళని పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి చింతకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనకి చింతకాయలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ చింతకాయల పైన పొట్టు అనేది కొంచెం సెపరేట్ అవ్వి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 3-4 నిమిషాలు అవ్వేసరికి ఈ చింతకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యి పైన పొట్టు అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విసిల్లు వేసాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తుతో లైట్గా మెదిపి తీసుకోవాలి. మనకు కావాలంటే బాగా మెత్తగా అయినా మెదిపి తీసుకోవచ్చు. ఇక్కడ నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలా ఇలా మెదిపి అయితే తీసుకున్నాను. ఇలా పప్పుని లైట్గా మెదిపాక ఈ పప్పుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయలని తీసుకుని ఈ చింతకాయల్లో నుంచి చింతరసాన్ని బాగా పిసికి తీసుకోవాలి. అలాగే మనం చింతకాయల పైన ఉన్న పొట్టుని ముందే సెపరేట్ చేసి ఆ తర్వాత చింతరసాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇలా మన చింతకాయల్ని కొంచెం గట్టిగా పిసికి తీసామండి మనకి ఈ చింతకాయల్లో ఉన్న గుజ్జు అనేది బాగా వస్తుంది. ఇలా తీసుకున్న ఈ చింతపండు రసాన్ని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఈ రసాన్ని మొత్తం పప్పులోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చింతరసాన్ని చెయ్యి అడ్డు పెట్టి పప్పులోకి తీసుకుంటున్నాను కదా. మనకు కావాలంటే ఈ చింతరసాన్ని స్టెయినర్లో వేసుకుని వడకట్టుకుని అయినా తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న రసాన్ని అంతా కూడా పప్పులోకి తీసుకున్నాక మళ్ళీ ఈ చింతకాయల్లో నీళ్లు పోసి మళ్ళీ బాగా పిసికి ఈ చింతరసాన్ని పప్పులోకి తీసుకోవాలి. ఇలాగే మనం 2-3 సార్లు కొన్ని నీళ్ళని పోసి చింతరసాన్ని తీసామంటే ఈ చింతకాయల్లో ఉన్న గుజ్జంతా కూడా పూర్తిగా వస్తుంది. ఇలా చింతకాయలో ఉన్న చింతరసాన్ని అంతా కూడా పప్పులోకి తీసుకున్నాక ఇప్పుడు ఈ చింతకాయలో వచ్చిన ఈ తొక్కుని పక్కన పాడేసుకోవాలి. ఇప్పుడు చింతరసాన్ని తీసుకున్న ఈ పప్పులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పప్పు ఉడికించేటప్పుడు ముందే ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా పులుపు ఎక్కువైంది అనిపిస్తే కనుక మరి కొంచెం నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మనం నీళ్ళు ఇన్ని అనే కంటే కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పులుపు చూసుకుని దాన్ని బట్టి నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 2 ఎండుమిరపకాయని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని అలాగే 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని చిన్న
చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు చారుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు ఈ పప్పు చారుని మరిగించుకోవాలి. అలాగే పప్పు చారు పైకి పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్వేసరికి మనకి పప్పు చారు కూడా బాగా మరుగుతుంది. మనం మరీ ఎక్కువసేపు మరిగించామంటే ఈ పప్పు చారు చిక్కబడిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా 4-5 నిమిషాల పాటు మరిగిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా పుల్ల పుల్లగా చింతకాయలతో పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ పప్పు చారు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.